సింపుల్గా ఉండే రైస్ని కొంచెం క్రియేటివ్ టచ్తో మరింత డెలిషియస్గా మార్చుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎగ్ రైస్ ఫ్రైని తయారు చేసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకున్నానండి. వేడన్నం అయితే పూర్తిగా చల్లారనివ్వండి. అందులోకి 4 ఎగ్స్ పగలగొట్టి వేస్తున్నాను. ఇప్పుడు అన్నం, ఎగ్స్ 2 బాగా కలిసేలా కలుపుకుందాం. అన్నంలోని ప్రతి గ్రెయిన్కి ఎగ్ బాగా కోటయ్యేలా కలిపితే ఫ్రై చేసినప్పుడు చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు బాండీలో 2.5 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఎగ్ కలిపిన అన్నాన్ని బాండీలో వేసి మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంట హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఎగ్ బాగా కుక్ అవుతూ అన్నం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ రైస్ ఫ్రై రెడీ. చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. మీరు కూడా ట్రై చేసి ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.